బాగుందా? సూపర్. ఎలా ఉంది bro? క్లైమాక్స్ సూపర్ క్లైమాక్స్ ఎలా ఉంది? బాగుందన్న, స్టోరీ ఎలా ఉంది? బాగుంది, చూడొచ్చు. బాగుంది, కొంచెం లాగ్ ఉంది కానీ సెకండ్ హాఫ్ లాస్ట్ 10 minutes ఓకే, చూడొచ్చు. ఓకే ఎలా సూపర్ ఉంది నా సినిమా. మళ్ళీ మస్త్ హైలైట్ ఉంది సూపర్. స్టోరీ ఎలా ఉంది? బాగుంది. ఓకే లవ్ స్టోరీ అన్నారు కదా, లవ్ స్టోరీ, బాగుందా లవ్ స్టోరీ? ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. కొత్తగా ఉందా? అలా అని చెప్పలేం కానీ గుడ్, డీసెంట్. ఎలా ఉందండి మూవీ? సూపర్. బాగుందన్న. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం ఇది ఉంది, సెకండ్ హాఫ్ చాలా బాగుంది. క్లైమాక్స్ కూడా సెట్ చేశారు. మూవీ బ్లాక్ బస్టర్ అసలు. ఎలా ఉంది బ్రో? సినిమా సూపర్. ఫస్ట్ హాఫ్ ఉంది, సెకండ్ హాఫ్ సూపర్ ఉంది అంతే. బాగుంది బ్రో, రియల్లీ హార్ట్ టచింగ్ మూవీ. రీసెంట్ టైమ్స్ లో బెస్ట్ మూవీ. చాలా బాగుంది బ్రో, సీరియస్లీ. అంటే ఇది ఇంటెన్స్ లవ్ స్టోరీ అన్నమాట. అంటే బేసిక్ ఏంటంటే శేష్ అనగానే మనకి ట్విస్ట్లు టర్న్స్ అలా ఎక్స్పెక్ట్ చేస్తాము. బట్ ఆయన ఎప్పటి నుంచో స్టార్టింగ్ నుంచి చెప్తున్నట్టు ఏంటంటే సినిమా మోర్ ఎమోషనల్ అన్నమాట. సో ఈ సినిమాలో ఇంటెన్స్ గా ఎమోషనల్ ఆస్పెక్ట్ ని టచ్ చేస్తే ఎలా ఉంటుందో ఇందులో చూపించాడు. సో సినిమాలో అసలు స్టోరీ, స్క్రీన్ ప్లే, అంటే స్క్రీన్ ప్లే ఎలా అంటే 2 and 5 వెళ్తుంటది అనమాట, ముందుకు వెనక్కి. సో ఆ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే అనమాట మొత్తం. బట్ లాస్ట్ లో అయితే నిజంగా ఏడిపించేసాడు భయ్య సినిమా అయితే. లిటరల్లీ టీయర్స్ వచ్చేసాయి. యాక్టింగ్ ఎలా ఉంది? పీక్స్ అంతే ఇద్దరు. అంటే బేసిక్ ఇప్పటిదాకా శేష్ లో ఒక ఇంతకు ముందు ఫిల్మ్స్ లో అంటే ఎవరు కానీ లైక్ వేరే వేరే సినిమాలు ఉంటాయి కదా. సో ఆ సినిమాలో ఏంటంటే బేసిక్ గా ట్విస్ట్లు టర్న్స్ అట్లా వెళ్తది. బట్ ఈ సినిమా కోర్ ఎమోషన్ అన్నమాట, మొత్తం కంప్లీట్ లవ్ స్టోరీ. ఇద్దరు అసలు మృణాల్, అడవిశేష్, అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, సునీల్, సో ఎవ్రీవన్ చాలా ఎవరికి క్యారెక్టర్ వాళ్ళకి తగ్గట్టుగా చేశారనమాట. ఎస్పెషల్లీ స్క్రీన్ ప్లే టెర్రిఫిక్ ఉంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చి పడేశాడు. ఫోటోగ్రఫీ, సినిమాటోగ్రఫీ, ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ మెయిన్లీ అదే హైలైట్ సినిమాకి. ఎక్సలెంట్ ఉంది సినిమాలో. యా. సో ఇంకా నెగిటివ్ ఏదైనా ఉంటే ఫస్ట్ హాఫ్ చాలా ఇంటెన్స్ గా వెళ్తుంది. బట్ సెకండ్ హాఫ్ లో ఏంటంటే అక్కడక్కడ కొంచెం డిప్ అయిన ఫీలింగ్ వచ్చింది. బట్ ఆ క్లైమాక్స్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్ళాను సినిమాని. సో అదే అన్ని లవ్ స్టోరీలో సక్సెస్ అవ్వాలని కాదు, బట్ నిజంగా ఒక పర్సన్ ని ప్రేమిస్తే ఆ పర్సన్ నిజంగా ఎక్కడున్నా సరే మనతోనే ఉంటారు అన్న ఒక చిన్న లైట్ గా మెసేజ్ ఎలా అనిపించింది అనమాట. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. మూవీ అంటే ఏమో నాకు ఎండింగ్ అంతగా నచ్చలేదు, బట్ ఓవరాల్ యా బానే ఉంది. అందరు క్లైమాక్స్ బాగుంది అంటారు కదా. క్లైమాక్స్ డిఫరెంట్, కానీ ఇంకొంచెం బాగుండొచ్చు. మేబీ హీరో కలిగితే ఇంకా బాగుండొచ్చు. అడివిశేష్ మూవీలో ఇది డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చా? మేబీ వన్ ఆఫ్ యూనిక్ వన్. ఫస్ట్ టైం లవ్ స్టోరీ ట్రై చేస్తాడు అంటారు, సక్సెస్ అయినట్టే కాదు చెప్పలేము. మేబీ ఆడియన్స్ క్రేజ్ వల్ల అవ్వచ్చు. కామెడీగా అంత లేదు, బట్ బానే ఉంది. రొమాంటిక్ గా కొంచెం సెంటిమెంట్ ఎక్కువ ఉంది అంటున్నారు. ఎమోషనల్, చాలా ఎమోషనల్ గా ఉంది. యా ఆఫ్ కోర్స్ చూడొచ్చు అందరూ. ఆఫ్ కోర్స్ TFI బాన్సర్ కోసమైనా చూడాలి. డిఫరెంట్ గా ఉంది లవ్ స్టోరీ. సూపర్. బాగుందండి, పర్లేదు. లవ్ స్టోరీ బాగుంది మూవీ, చూడొచ్చు. కొన్ని మంది ఏడిచిండ్రు, ఓవరాల్ ఓకే. ఎక్స్పెక్ట్ చేసినంత యాక్షన్ లేదు కానీ రొమాన్స్ కొంచెం ఉంది. రొమాన్స్ అంటే లవ్ స్టోరీ ఒకటి. లవ్ స్టోరీ అన్నాడు కదా, లవ్ స్టోరీ మీద కంప్లీట్ లవ్ స్టోరీ మీద వెళ్ళిపోయా అంతే. హీరో హీరోయిన్ కి మ్యూచువల్ ట్రస్ట్ లేకుండా అట్లా తీసిండు. సో ఫైనల్లీ కూడా హీరోయిన్ కి మొత్తం తెలియదు హీరో స్టోరీ ఏమైందో. అది తెలుసుంటే బాగుంటుండే. అంటే హీరో సాక్రిఫైస్ చేసిన హీరోయిన్ కి తెలవాలి, హీరోయిన్ సాక్రిఫైస్ చేసిన హీరోకి తెలవాలి కదా. యాక్టర్ కంటే యాక్ట్రెస్ మూవీ ఎక్కువ షైన్ అయింది. యాక్ట్రెస్ మా పర్సనల్ రివ్యూ 10కి 8.5 ఇస్తాం. ఓవరాల్ గా గుడ్ మూవీనే అది. ఓకే. అడివిశేష్ యాక్టింగ్ అడివిశేష్ కూడా మరీ అంత బాగుంది అని చెప్పలేము, కానీ బాగుంది. ఇది ఫీల్ గుడ్ మూవీ. ఇట్స్ అ వెరీ గుడ్ ఫీల్ గుడ్ మూవీ. ట్విస్ట్లు ఉన్నాయి, మంచి కంటెంట్ ఉన్న మూవీ. ఈసారి డిఫరెంట్ స్టోరీతో వచ్చాడంటారా? డిఫరెంట్ స్టోరీ, లవ్ ట్రై చేస్తాడు ఫస్ట్. ఎప్పుడు థ్రిల్లర్స్ ఇంకా హిట్స్కి వెళ్తాడు, కానీ యా ఈసారి బాగా కొడతాడు అనిపిస్తుంది.